బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా అక్కడ ఇక్కడ పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగినప్పటికీ చివరకు పిఠాపురం దగ్గర ఫిక్స్ అయ్యారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లుగా కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని పవన్ చెప్పుకొచ్చారు. న్యూస్ రూమ్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి, మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, గతంలో గాజువాక అండ్ భీమవరం రెండిట్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురంలో చూసినట్లయితే అపోనెంట్ క్యాండిడేట్ వంగా గీత, చాలా మంచి కనెక్షన్స్ ఉన్నాయి. ఆవిడ గతంలో ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో దిగుతున్నారు. చాలా మంచి కనెక్షన్స్, ప్రజలతో సఖ్యత ఉన్న ఒక రాజకీయ నేతగా ఆమెకు మంచి పేరుంది. సో ఎలా ఉండబోతోంది ఈ యొక్క ఇద్దరి మధ్య ఫైట్ అనేది, అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఎందుకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ మనం చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అసెంబ్లీలోకి వెళ్ళాలి, అసెంబ్లీ గడప తొక్కాలి అనేటువంటిది ఆయన లక్ష్యము, ఆయన జీవితాశయము. దాన్ని ఈసారి సాధించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అందుకోసం ఆయన సేఫెస్ట్ సీట్ కోసము చాలా సర్వేలు చేశారు. అది ఒకసారి గాజువాక, భీమవరం, తాడేపల్లిగూడెం, కాకినాడ ఇవన్నీ తిరిగారు. అక్కడ కాకినాడలో అయితే చాలామంది కార్పొరేటర్లను, అక్కడ కొంతమంది కార్పొరేట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్ పెట్టుకుని కాకినాడ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆలోచన పెట్టుకున్నారు. బట్ చివరిగా ఈరోజు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎందుకు పిఠాపురం? ఎందుకంటే తనను గెలిపించడానికి కేవలం సామాజిక వర్గం అనేటువంటి ఒకే ఒక కార్డు మిగిలింది. తను వేసుకున్నటువంటి ఏదైతే ఒక ముసుగు కావచ్చు, లేకుంటే తను ఒక పబ్లిక్ ఫిగర్ అనో, లేకుంటే తనకు జనాదరణ ఉంది అని చెప్పుకునేటువంటి ఒక నాయకుడు కేవలం రాష్ట్రంలో హైయెస్ట్ తన సామాజిక వర్గం ఎక్కడుందో ఆ సీటు మాత్రమే సేఫ్గా భావిస్తున్నటువంటి టైం. చాలా చోట్ల చాలాసార్లు సర్వేలు చేస్తే ప్రతిదీ నెగిటివ్ వచ్చింది. ఈవెన్ పిఠాపురం కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైనస్లో ఉన్నాడు. తన సర్వేలోనే ఆయన మైనస్లో ఉన్నాడు. అయినప్పటికీ సేఫెస్ట్ సీట్ ఏది అనేటువంటి వెతుకున్నటువంటి టైంలో ఉన్న దాంట్లో కొంత బెటర్ పిఠాపురం అనేటువంటిది ఆయన సర్వేలో తేలింది. అందుకోసం ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నుంచి పోటీ ఎందుకు చేస్తున్నారు? చాలా ఆయన పార్లమెంట్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ వన్స్ పార్లమెంట్కి డైరెక్ట్గా వెళ్ళి అసెంబ్లీ నుంచి పోటీ చేయకపోతే ఆ నాయకుడు ఇంకా రాష్ట్రంలో నాయకత్వం ఉండలేదు. అదేవిధంగా అట్ సేమ్ టైం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి అసెంబ్లీకి పోటీ చేయడానికి సాహసించినటువంటి వ్యక్తికి ఎటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటిది చాలామంది ఆయనకు సంబంధించినటువంటి కోచెస్ కావచ్చు, లేకుంటే ఆయనకు సంబంధించినటువంటి సలహా మండలి కావచ్చు ఆయనకు చెప్పింది. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనడానికి ధైర్యం చేశారు. గతంలో మనం చూసాం గాజువాక, భీమవరంలో ఏం జరిగిందో. రెండు చోట్ల కూడా మోస్ట్ పాపులర్ సినిమా యాక్టర్గా ఆయన తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటారు. కానీ రాజకీయాల్లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తి. చాలా సందర్భాల్లో మీటింగ్స్లో కూడా నా మీటింగ్స్కి వచ్చి చప్పట్లు కొడతారు కానీ నాకు ఓటు వేయరు అనేటువంటిది ఆయనే చెప్పుకునేటువంటి వ్యక్తి. బట్ ఈసారి సామాజిక వర్గం కార్డును ఉపయోగించి గెలవాలి అంటే దాదాపు 40% కాపు సామాజిక వర్గం అక్కడ ఉంటుంది. కాబట్టి ఆయన తన సామాజిక వర్గం నన్ను గెలిపించాలి అనేటువంటి ఒక అపీల్ చేసేటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిఠాపురం కూడా ఆయనకు మైనస్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఒక వంగా గీత రూపంలో ఒక స్ట్రాంగ్ ఛాలెంజర్ అక్కడ నుంచి ఉంది. ఆమె ఎంపీగా పనిచేశారు, ఆమెకు గ్రౌండ్ కనెక్టివిటీ ఉంది, ప్రజల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా కాలంగా ఆయన ప్రజలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఆమెతో పోటీ పడ్డం అనేటువంటిది నిజంగానే పవన్ కళ్యాణ్కు తలకు మించినటువంటి భారమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. రెండోది, అక్కడ నుంచి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి, ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినటువంటి టీడీపీ నాయకుడు వర్మ ఈసారి కూడా చాలా స్ట్రాంగ్గా ఆయన పోటీ చేస్తారు అనేటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఫ్యూచర్లో చాలా కీలకంగా మారబోతోంది. అలాగే ఇస్మాయిల్, మీరు అన్నట్లు వంగా గీత అనేటువంటి స్ట్రాంగ్ లీడర్. సో వైఎస్ఆర్సీపీ స్ట్రాటజిక్గా ఒక ఎంపీ క్యాండిడేట్ని తీసుకెళ్లి పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేశారు. అక్కడ కూడా ఆవిడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆవిడ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళా నాయకురాలు. ఎప్పుడు కార్యకర్తలతో అందుబాటులో ఉంటారు. ఎంపీలంటే అందుబాటులో ఉండరు అనేటువంటి అపవాదం ఆమెకి ఎక్కడా లేదు. ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో పాటు సామాన్య మండలాధ్యక్షులతో కూడా ఆవిడ నేరుగా సమావేశాల్లో పాల్గొనేవారు, నేరుగా వారితో కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు. యాక్టివ్ పొలిటీషియన్గా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క ఎలక్షన్ ఫైట్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఢీకొనబోతారా?
ఢీ కొట్టగలరా? డెఫినెట్గా ఢీ కొనడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను నిజంగానే రాజకీయాలు మాట్లాడేటప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్, క్యాస్ట్ పాలిటిక్స్ మాట్లాడడం అనేటువంటిది మనం 2024లో కూడా చేయడం అనేటువంటిది నిజంగానే ఒక దురదృష్టమైనటువంటి సిచ్యువేషన్. బట్ పవన్ కళ్యాణ్ కేవలం ఒక పొలిటికల్గా తాను సర్వైవ్ కావడానికి ఒక కమ్యూనిటీని బలిపశువు చేస్తున్నారని ఆ కమ్యూనిటీ లీడర్సే చెప్తున్నటువంటి మాట. హరిరామ జోగయ్య కావచ్చు, ముద్రగడ పద్మనాభం కావచ్చు, చాలామంది సీనియర్స్ ఎవరైతే కాపు సామాజిక వర్గం సంబంధించిన నాయకులు ఉన్నారో, కాపు సామాజిక వర్గం కోసం పనిచేసినటువంటి ఉద్దండులు ఉన్నారో వాళ్ళే పవన్ కళ్యాణ్ తీరును చూసి సామాజిక వర్గం పేరు చెప్పుకొని ఆయన ఓటు సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సామాజిక వర్గాన్ని బలిపశువుని చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ ఇంత పెద్ద నాయకుల నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్. సో పవన్ కళ్యాణ్ 40% ఉన్నటువంటి కాపు కమ్యూనిటీ మీద, ఓట్ బ్యాంక్ మీద డిపెండ్ అయ్యేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ యాంగిల్ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ హయ్యెస్ట్గా కాపు సామాజిక వర్గానికి అభివృద్ధి చేసింది. అది 10,000 కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, కాపు కార్పొరేషన్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం చేయూత, అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి హయ్యెస్ట్గా కాపు కమ్యూనిటీకి సంబంధించినటువంటి పేదలు అభివృద్ధి చెందే విధంగా జగన్మోహన్ రెడ్డి గత 3-4 ఏళ్లలో ప్రణాళిక చేసి, 5 ఏళ్లలో ప్రణాళిక చేసి వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి సిచ్యువేషన్. ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి బలం మనం కాకినాడ వరకు చూసుకుంటే డెఫినెట్గా కాపు సామాజిక వర్గంలో అత్యధిక మెజారిటీలు వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారనేటువంటిది ఈసారి ఆ పార్టీ భావిస్తుంది, ఆ పార్టీ నమ్ముతోంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని చూసినా మనం మనం తూర్పుగోదావరిలో సామాజిక వర్గం పరంగా చూసినా కానీ ఈవెన్ చాలా స్ట్రాంగ్గా వైఎస్ఆర్సీపీ అక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. మత్స్యకారులు ఎక్కువ ఉంటారు. ఒక బలమైనటువంటి సామాజిక వర్గం ఎవరైతే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనేటువంటి ఒక పదాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాడుతుంటారో, సో డెఫినెట్గా ఈ కోణంలో చూసినా కానీ సామాజిక వర్గాల పరంగా కూడా వైఎస్ఆర్సీపీకి అక్కడ చాలా డెఫినెట్గా ఎడ్జ్ కనబడుతుంది. పవన్ కళ్యాణ్ తన జీవితాశయము, లక్ష్యము దేనికోసం అయితే రాజకీయాల్లో ఉన్నారో అసెంబ్లీ గడప తాకాలనేటువంటి కోరిక ఈసారి నెరవేరుతుందా అనేటువంటిది కూడా పొజిషన్ చూసుకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బట్ ఎలక్షన్స్లో దిగి ఆయన మరోసారి ఎలక్షన్లో పోటీ చేసేటువంటి ధైర్యం చేశారు. కాబట్టి పిఠాపురంలో ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ చూడబోతున్నాం. కులం చూడను, మతం చూడను అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడైతే తన సామాజిక వర్గం ఎక్కడగా ఉందో ఆ స్థానాన్ని ఎంచుకున్నారు పిఠాపురం నుంచి. సో ఆయన చెప్పే మాట ఒకటి, చేసే పని ఒకటి. సో మొదటి నుంచి ఇలానే ఉండేది. సో అర్థం చేసుకోవచ్చు అంటారు పవన్ కళ్యాణ్ యొక్క మైండ్ సెట్ని ఈ యొక్క సీట్ చూసింగ్తో మనం ఏం అర్థం చేసుకోవచ్చు? డెఫినెట్గా చాలామంది పవన్ కళ్యాణ్ చూసినటువంటి వాళ్ళు, ఆయనతో రాజకీయంగా కలిసి ప్రయాణించి ఆ తర్వాత ఆయన తీరు నచ్చక బయట వచ్చిన వాళ్ళు ఒకే మాట చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ కూడా సంబంధం ఉండదు. పవన్ కళ్యాణ్ కేవలం వ్యక్తిగత ఈగోల మీద రన్ చేసేటువంటి ఒక రాజకీయ పార్టీని రన్ చేసేటువంటి వ్యక్తి. ప్రజా సంక్షేమం అవసరం లేదు. ఈరోజు నేను స్పీచ్ కూడా మొత్తం స్పీచ్ విన్నాను. పవన్ కళ్యాణ్ చాలా చోట్ల తనకు వచ్చినటువంటి కోపం గురించి మాట్లాడుతున్నాను. తన కోపం వచ్చింది కాబట్టి రాజకీయం చేస్తున్నాను. తన కోపము, తన ఈగోతోని రాజకీయం చేసేటువంటి వ్యక్తి ప్రజల ప్రయోజనాలు లేకుంటే ప్రజల్ని డెవలప్ చేయాలి, ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లీడర్షిప్ ఎక్కడ ఇవ్వగలుగుతాడు? నేను ఇది ఎక్కడ కూడా ఆయన మీద వచ్చినటువంటి విమర్శ కాదు. ఒకరికి కోపం వచ్చి తనను తాను మధ్యతరగతి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసుకుంటారు. చిరంజీవి కొడుకు వాళ్ళ ఫాదర్ కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్గా పనిచేస్తారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చెప్పుకునేటువంటి వ్యక్తి, చిరంజీవి తమ్ముడిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి, నేను మధ్యతరగతి అని తను క్లెయిమ్ చేసుకుంటాడు. నేను డిగ్రీ చదవలేదని అతనే క్లెయిమ్ చేసుకుంటాడు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఆయన స్పీచ్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇట్లాంటివి. ఆయన ఒక మాట చెప్తున్నారు, నాకు కోపం వచ్చింది కాబట్టి నేను రాజకీయం చేస్తున్నాను. కోపంతో రాజకీయం చేసేటువంటి వ్యక్తి ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడనేటువంటిది ఒక బేసిక్ ప్రశ్న ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందట వస్తుంది. మనం పిఠాపురం గురించి మాట్లాడుతున్నాం. పిఠాపురంలో ఆయన పోటీ చేయాలని నిర్ణయించారు. హైయెస్ట్ తన సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి క్యాస్ట్ కార్డు ప్లే చేయాలి, క్యాస్ట్ కార్డుతో గెలవాలి, క్యాస్ట్ పేరుతో రాజకీయం చేయాలి, కులాన్ని తన రాజకీయ అవసరాల కోసం మార్చుకోవాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి స్ట్రాటజీ జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి కనిపిస్తుంది. పిఠాపురంలోనే హైయెస్ట్ తన సామాజిక వర్గం ఉంది కాబట్టి అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారు. బట్ డెఫినెట్గా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నట్టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. గతంలో అనేక సభల్లోని అంతు చూస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. సో కాకినాడ లాంటి అర్బన్ సీట్ని కాదనుకుని పిఠాపురం లాంటి ఒక రూరల్ అట్మాస్ఫియర్ ఉండేటువంటి సీట్ని ఎంచుకోవడానికి ఎలా చూడొచ్చు అంటారు? ఇది రూరల్ అర్బన్ పోలిక కంటే కూడా చాలా ఎక్కువగా ఆయన కాకినాడ నుంచి పోటీ చేయాలనుకుంటాడు. సాధారణంగా ఆయన ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసిన తర్వాత అక్కడ పోటీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. దానికోసం ఆయన కాకినాడకు 2 సార్లు వెళ్ళారు. 2 రోజులు అక్కడ ఉన్నారు. ఉండి పూర్తిగా అక్కడ ఎవరైతే కార్పొరేషన్ స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో ఎవరైతే జనసేన తరపున పోటీ చేశారో వాళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఆయన మద్దతుదారులను పిలిపించుకొని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళతో చర్చ జరిపారు. ఆ తర్వాత సర్వే చేయించుకున్నారు. దాని తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, ఘోరంగా ఓడిపోతారు అనేటువంటి రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత కాకినాడ జోలికి ఆయన వెళ్ళలేదు. తన ఛాలెంజ్ గురించి ఆయన మాట్లాడలేదు. తన ఛాలెంజ్ గురించి ప్రస్తావన చేయలేదు. ఆ తర్వాత వెనక్కి వచ్చారు. తర్వాత మళ్ళీ తాడేపల్లిగూడెంలో సర్వే చేయించారు. తర్వాత గాజువాకలో సర్వే చేయించారు. భీమవరం గురించి మళ్ళీ అడిగారు. ఇవన్నీ చేసిన తర్వాత
ఇక చివరికి హైయెస్ట్ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి ఒకే ఒక్క సీటు ఏదైతే ఉందో దాన్ని పిఠాపురాన్ని ఎంచుకోవాలి, అక్కడ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టాలి, ఆ తర్వాత క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఆధారంగా బయటపడాలి అనేటువంటి ఒక స్ట్రాటజీని ప్లాన్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు ఆయన మీటింగ్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సో డెఫినెట్గా పిఠాపురం అనేటువంటిది కాన్స్టిట్యున్సీలో వంగా గీత ఛాలెంజర్, డెఫినెట్గా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్. కేవలం సామాజిక వర్గం మాత్రమే కాదు, ప్రజల్లో అన్ని సామాజిక వర్గాల్లో అక్రాస్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం ఆమెకు ఒక మంచి ఫీల్ ఉంది, ఆమె గురించి మంచి చర్చ ఉంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ కనెక్టివిటీ ఉన్నటువంటి పొలిటీషియన్, ఒక సుదీర్ఘమైనటువంటి పొలిటికల్ ఇన్నింగ్స్లో ఉన్నటువంటి ఒక మహిళ. కాబట్టి ఆమెను ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఆమెతో ఢీకొంటారు, పవన్ కళ్యాణ్ ఎటువంటి స్ట్రాటజీ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం అన్ని సామాజిక వర్గాల ఈక్వేషన్స్ లేదంటే ఓటింగ్ ప్యాటర్న్ చూసినా కానీ పిఠాపురం అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తుంది. వీటినన్నింటిని దాటి తెలుగుదేశం పార్టీ నుంచి రాబోయేటువంటి ఒక రెబెల్ కావచ్చు, వర్మ రూపంలో రాబోయేటువంటి ఒక ఛాలెంజ్, దాన్ని పవన్ కళ్యాణ్ ఎట్లా చూస్తారనేటువంటి చూడాలి. బట్ డెఫినెట్గా ఆయన దీన్ని సేఫ్ సీట్ అనుకుంటున్నారు. కానీ ఇది ఆయనకు రాజకీయంగా ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది, ఆయన రాజకీయ భవిష్యత్తును ఏం చేయబోతుంది అనేటువంటిది రాబోయేటువంటి రోజుల్లో తేలబోతుంది. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.